ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు అంశం పేరు వచ్చి వెలకట్టలేని తండ్రి ప్రేమ. వెలకట్టలేని తండ్రి ప్రేమ. వెల అంటే ధర, అంటే తండ్రి ప్రేమను కొనలేము అని. అంటే తండ్రి ప్రేమను మనం కొనలేము అని ఎందుకు అంటున్నాము? అంటే తండ్రి ఎలా ప్రేమిస్తున్నాడు? అనేక సార్లు చాలామందిని రోడ్డు మీద అది చాలా దగ్గర చూశాను. తండ్రిని హింసిస్తుంటారు, అనేక మాటలు అంటుంటారు. మొన్న ఒక వీడియో చూశాను. తండ్రిని నడు రోడ్డు మీద కోరించి దింపేసి వదిలేసి ఆ పిల్లగాడు తెన్నేసి మరీ వెళ్ళిపోతున్నాడు ఆ తండ్రిని. అది కొంతమంది తండ్రి ప్రేమలు అలా ఉన్నాయి, కొడుకుల ప్రేమలు ఎలా ఉన్నాయి, తండ్రి ప్రేమలు ఎలాగున్నాయి చూడండి. కనుక కాకపోతే పరలోకమందున్న తండ్రి ప్రేమ ఎలాగుందో నేను మీకు చెప్తాను. మీరు వింటారని ఆశపడుతున్నాను. పరలోకమందున్న తండ్రి ప్రేమ ఎలాగుందంటే మీరు చూడగలిగితే ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి చదివిద్దాం. పరలోకమందున్న తండ్రి ప్రేమ ఎలాగుంది అంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి స్టార్ట్ చేద్దామండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశంలో సృజించును. భూమి నిరాకారంగాను శూన్యంగాను నుండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడిచుండెను. అయితే దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలుగును. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచి దేవుడు వెలుగును చీకటిని వేరుపరచును. దేవుడు వెలుగును పగలనియు చీకటిని రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయును ఉదయమును కలగగా ఒక దినమయ్యను. మరియు దేవుడు జలముల మధ్య నొక్క విశాలం కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచు గాకని పలికెను. దేవుడు ఆ విశాలమును చేసి విశాలమును క్రింద జలములను విశాలమును మీద జలములను వేరుపరచగా ఆ ప్రకారమాయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమును పేరు పెట్టెను. అస్తమును ఉదయమును కలగగా 2వ దినమాయను. దేవుడు ఆకాశం క్రిందనున్న జలముల్లో చోటికి కూర్చబడి ఆరిన నేలను కనబడుగాక అని పలకగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆరిన నేలను భూమి అని పేరు పెట్టెను. జలరాశిని ఆయన సముద్రమని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని విత్తనములను చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల ఫలమిచ్చి ఫలవృక్షములను భూమి మొలిపించి గాకని పలకగా ఆ ప్రకారముగా అయినను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనములు చెట్లను తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనము గల ఫలవృక్షములు మొలిపింపగా అది మంచిదై దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలగా 3వ దినము ఆయను. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశం విశాలమందు జ్యోతులు కలుగని గాకనియు అవి సూచనలు కాలమునదిను సంవత్సరంలో సూచటకై ఎండుగాకయు భూమి మీద వెలిగించుటకు ఆ ఆకాశ విశాలమందు జ్యోతులయుండి గానియు పలికెను. ఆ ప్రకారం ఆయన దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటి ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములు చేసెను. భూమి మీద వెలిగించుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమంద వాటి నుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమును ఉదయమును కలగగా 4వ దినము అయ్యను. 4వ దినము అయ్యను. దేవుడు జీవము కలిగి చాలించి వాటిని జలములు సమృద్ధిగా పుట్టించి గాకని పక్షులను భూమిపై ఆకాశ పక్షులను ఎగురు గాకని పలికెను. దేవుడు జలముల్లో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించి మహా మత్స్యములను జీవము కలిగి చాలించిన వాటినన్నిటినీ దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించును. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు
ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండమనియు పక్షులను భూమి మీద విస్తరించును గాకని వాటిని ఆశీర్వదించెను. అస్తమును ఉదయమును కాగా 5వ దినమాయెను. దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించి గాకని పలికును. ఆ ప్రకారమైను దేవుడు ఆ జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆ జాతి ప్రకారము పశువులను, ఆ జాతుల ప్రకారము నేలను ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. అది మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేసిదమని. వారు సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువులను ఏలుదరు గాకని పలుకును. దేవుడు తన స్వరూపమందు నరుని సృష్టించి, దేవుడు స్వరూపమందు వారిని సృజించి, స్త్రీని కానీ పురుషుని కానీ వారిని సృజించి దేవుడు వారిని ఆశీర్వదించినట్లు ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పును. దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములన్నిచ్చు ప్రతి చెట్టును విత్తనమిచ్చు వృక్ష ఫలమును గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను. అవి మీకు ఆహారంగాను, భూమి మీద ఉన్న జంతువులన్నిటినీ, ఆకాశ పక్షులన్నిటినీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులను, పచ్చిని చెట్లని ఆహారంగా పలికెను. ఆ ప్రకారము అయిను. దేవుడు తన చేసింది యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిదిగా నుండును. అస్తము ఉదయము కలగా 6వ దినమాయెను. దేవుడికి స్తోత్రమండి. అయితే దేవుడు సంకల్పన ఏటి? నరుని మానవుడిని అంటే దేవుడు నరుణ్ణి పుట్టించుక మునిపే ఆయన సంకల్పన ఏమిటి, ఆయన ఆలోచన ఏమిటి అంటే, ఆయన ఆలోచన ఎలాగుందో నేను మీకు చెప్తున్నాను. ఇదిగోండి ఆయన ఆలోచన ఎలాగుందంటే, ఇదిగో ఒక భార్య ఒక భర్త ఉన్నారు. ఇలా కొత్తగా పెళ్లి చేసుకున్నారు భార్యాభర్తలు. ఇదిగో భర్త తన సమకూర్చిన ధనము పెళ్ళైన పెళ్ళైంది కదా అని అనేక మంది ఫ్రెండ్స్ పార్టీలు అడుగుతుంటారు కదా. పార్టీలు అది అడుగుతుంటే ధనం అంతా ఏం చేస్తున్నాడు, ఒకరోజు అలాగే వీళ్ళకి ఎవరికి పార్టీ అడిగితే వాళ్ళకి పార్టీ ఇచ్చుకుంటే ఆ ధనాన్ని వేస్ట్గా ఖర్చు చేస్తున్నాడు. భార్యకి ఈ సంగతి తెలిసి భార్య భర్తతో ఏమంటుంది, ఏమండి మీరు ఈ ధనం ఇలా పాడు చేస్తే రేపన్న రోజున మనకి పిల్లలు పుడితే మనము ఇబ్బంది పడతాము. ఇదిగో హాస్పిటల్ అంటే కానీ, ఇదిగో ఏమైనా వస్త్రము కొనడానికి కానీ, ఇదిగో పిల్లవాడికి ఏమైనా కొనడానికి కానీ ఇబ్బంది పడతాము. అవతల వాళ్ళ దగ్గర మనం చెయ్యి చాపవలసి వస్తుంది. అందుకని ధనాన్ని సమకూర్చండి. మనము పెళ్ళి చేసుకున్నాం కదా, ఇగో మనము కలిసిన రోజులు మనకి రాబోయే కాలంలో ఇదిగో మనకి పిల్లలు కానీ పుడితే మనం ఇబ్బంది పడతామని ఆ భార్య ఆలోచన అలాగుంది. ఎలాగంటే పిల్లలు పుడతారు రేపన్న రోజునని భార్య ఆలోచిస్తుంది. ఇదిగో నీ దేవుడు ఏమని ఆలోచిస్తున్నాడంటే, నీ పరలోకమందున్న దేవుడు నేను భూమి మీదకి నరుణ్ణి పంపిస్తున్నాను. అయితే నరుణ్ణి భూమి మీద పంపక మునిపే మనం భూమి మీద భూమి మీద అసలు దేవుడు ముందు ఏం సృష్టించాడు? వెలుగు, చీకటి, ఆకాశములు, చేపల్ని, నీళ్ళు అంటే భూమిని యావత్తు సృష్టించిన తర్వాత నరుణ్ణి సృష్టించాడు. ఎందుకు అంటే నా కుమారుడు దేనికోసము కూడా బాధపడకూడదు. నా కుమారుడికి సమస్తము ఇచ్చాను, సమస్తం మీద అతనికి నేను అధికారం ఇచ్చాను. ప్రతిదీ అతను అనుభవించమని, ప్రతిదీ అతి ఆహారంగా తినమని అధికారం ఇచ్చాను. ప్రతి దాన్ని ఏలుమని నేను అధికారం ఇచ్చాను. అంటే తండ్రి ప్రేమ, నీ పరలోకమందున్న తండ్రి ప్రేమ వెలకట్టలేనిదండి.
చూసారా ఆయన ప్రేమ ఎంత గొప్పదో. చూసారా, నిన్ను భూమి మీద రాక మునిపే నీకోసము యావత్ సృష్టిని సృష్టించి అప్పుడు నిన్ను నిన్ను మెట్టిలోంచి తయారు చేసి అప్పుడు నీకు జీవం ఇచ్చున్నాడు. తర్వాత జీవంతో ఇదిగో నీవు ఆయన్ని గణపరిచి మనుషుల్ని ఎందుకు తయారు చేశాడు అంటే, ఈ సముద్రం మళ్ళీ తర్వాయి భాగంలో నేను చెప్తాను. మనిషిని నరుడిని పుట్టించిన తర్వాత నరుడికి ఏమి చెప్తున్నాడు అంటే, ఈ విషయం నేను తర్వాత మళ్ళీ మీకు చెప్తాను. ఇప్పుడు దాకా శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి.